ఎన్నికల సమయంలో పవన్పై పదుల సంఖ్యలో కేసులు పెట్టేందుకు అధికార పార్టీ సిద్ధమైందా? ప్రత్యర్థులను కదలకుండా చేసి ఓట్లు గుద్దేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పటికే చంద్రబాబును కొన్నాళ్ల పాటు జైల్లో ఉంచిన సర్కారు ఇప్పుడు సేనానిని టార్గెట్ చేస్తోందా? ఎన్నికల సమయంలో పవన్పై భారీ కుట్రకు రంగం సిద్ధమైందా? ఏపీలో జగన్ సర్కార్ రాజకీయ ప్రత్యర్థులందరినీ కేసుల్లో ఇరికించి ఎన్నికల సమయంలో కదలకుండా చేసి ఓట్లు గుద్దేసుకోవాలనుకుంటోందా? చంద్రబాబుపై కేసులు పెట్టి కొన్నాళ్లపాటు జైల్లో పెట్టించిన సర్కార్ ఇప్పుడు జనసేన అధినేతను టార్గెట్ చేసిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. టీడీపీని కలుపుకొని పోతూ పొత్తు ప్రకటన చేసిన నాటి నుంచి సేనానిపై రగిలిపోతున్న వైసీపీ ఎలాగైనా పవన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తుందన్న వాదన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఇప్పటికే పవన్ జనంలోకి రాకుండా కొత్త రూల్స్ తెచ్చి అడ్డుకుంటున్న సర్కార్ ఇప్పుడు పవన్పై పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా తాజాగా మరోమారు తమ సొంత సైన్యమైన వాలంటీర్లను రంగంలోకి దించింది. ఎప్పుడో వాలంటీర్లపై అన్నారని ఏకంగా క్రిమినల్ కేసు నమోదు చేశారు. గతంలో ఆ కేసును కోర్టు తిప్పి పంపినట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆయనపై క్రిమినల్ కేసు నమోదైందని మార్చి 25న విచారణకు రావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత జులైలో కొంతమంది వాలంటీర్ల ఆకృత్యాలపై పవన్ ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఆరోపణల ప్రకారం అమ్మాయిలు మిస్సింగ్ నిజమే కేంద్రం డేటా రిలీజ్ చేసింది. అయితే వాలంటీర్లపై తప్పుడు ఆరోపణలు చేశారని, పవన్పై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఓ వాలంటీర్తో ఫిర్యాదు కూడా ఇప్పించింది. ఇదంతా పవన్ కళ్యాణ్పై చేస్తున్న రాజకీయ కుట్రగా అనుమానిస్తున్నారు. వ్యవస్థల్ని వాడుకొని ఎన్నికల సమయంలో పవన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. పవన్పై ఫిర్యాదు చేయాలని కొంతమంది వాలంటీర్లను ప్రోత్సహించడం ద్వారా వారి జీవితాలలోనూ ప్రభుత్వం ఆడుకునే ప్రయత్నం చేసింది. వాలంటీర్లు అంతా తమ పార్టీ వారేనని ఇప్పటికే వైసీపీ నేతలు ప్రకటించుకున్నారు. అనేక చోట్ల వాలంటీర్లు చేసిన అరాచకాలు వెలుగులోకొచ్చాయి. వాటి గురించి చెప్పేందుకే పవన్ను టార్గెట్ చేశారన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా విధ్వంసం పుస్తకావిష్కరణ సభలో పవన్ ఓ వివరణ ఇచ్చారు. వాలంటీర్లను తాను ఏమీ అనలేదని, వారు సేకరిస్తున్న డేటాని వైసీపీ మూకలు దుర్వినియోగం చేస్తున్నాయని మాత్రమే అన్నానని, మహిళల మిస్సింగ్ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నానని సేనాని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఇప్పటికే వాలంటీర్లను వాడుకొని గట్టెక్కాలనుకుంటున్న వైసీపీ పనిలో పనిగా ప్రతిపక్ష నేతలపై కూడా కేసులు బనాయించి వారిని ప్రచారానికి రాకుండా కోట్ల చుట్టూ తిరిగేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. అవసరమైతే జైలుకు సైతం పంపేలా కుట్రలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ లాంటి అశేష ప్రజాకర్షణ ఉన్న నేత ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తే ఏం జరుగుతుందో అని వైసీపీకి తెలుసు. అందులోనూ జనసేన టీడీపీ పొత్తుతో ఈసారి వైసీపీని మట్టి కరిపించేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇటువంటి తరుణంలో పవన్ బయట తిరగకుండా ఏపీ సర్కార్ భారీ కుట్రకు తెరతీసిందన్న కమెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది.